అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరిగినటువంటి తొక్కిసలాట్లో 9 మంది మృతి చెందారు. ఇంకా కొంతమంది గాయాల పాలై చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. పలాసలో ఉన్నటువంటి హాస్పిటల్లో మొత్తం ప్రస్తుతానికైతే 12 మంది ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు ఆ బాధితులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నించేద్దాం. అమ్మ చెప్పండి, మీరు నిన్న ఏ టైంకి ఆలయానికి వచ్చారు? ఆ వచ్చినప్పుడు రద్దీ ఎలా ఉంది? మేము వచ్చినప్పటికి చాలా మనుషులు ఎక్కువే ఉన్నారు, ప్రజలు. వెళ్ళినప్పటికీ కోవిల్కి దర్శనం మంచిగా అయిందయ్యా. అట్నుంచి వచ్చిన తలుపు వేసారు కదా, వెంటనే తీయడానికి మనుషులు వచ్చి పడిపోయి నా కాళ్ళు విరిగిపోయినాయి. అంటే మీరు వచ్చిన టైంలో రద్దీ అనేది, ఆ లైన్ అనేది ఎంతవరకు ఉంది? చాలా దూరం ఉంది. మీరు అక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? గంట పడుతుంది. గంట ఎక్కువ పడుతుంది. మీరు ఎంతమంది మీ ఇంటి నుంచి మీతో ఎంతమంది వచ్చారు టెంపుల్కి? 4 వచ్చాం. మా అబ్బాయి, మా మరిది, మా తోటకోడలు 4 వచ్చాం. వాళ్ళందరూ బాగానే ఉన్నారా? బాగానే. అంతా బయట ఉండిపోయారు. మా జాదవాన్ని నేను ఇద్దరమే వెళ్ళాము లోపలికి. అది వచ్చేసింది. నేను ఆ మనిషిలో ఇరుక్కుపోయాను కాబట్టి పడిపోయాను. ఆ తొక్కిసలాట జరగడానికి కారణం ఏమని అంటారు? ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? మా తలుపు తీయడం ఆలస్యమైంది కదా, తీస్తే ఆ మనుషుల మీద నేను వేగం వెళ్ళిపోస్తాను అలా వచ్చారు. మనుషుల మీద మనుషులు పడి. అయితే మీ మీద మీకు ఇప్పుడు ఏమైంది? కాలుకి చేతికి ఏమైంది? నా కాలుకి ముసలి ఆవిడ నా కాలు మీద పడిపోయింది, అది చచ్చిపోయింది. ఆ తర్వాత నా కాలు ఇరిగిపోయినాయి. కీలు రాళ్ళు మధ్యన ఉండిపోయినాయి. నా కాలు మధ్యన ఉండిపోయి ఇరిగిపోయినాయి 2 కాళ్ళు. మరి లోకేష్ వచ్చారు కదా, లోకేష్ వచ్చి ఏమన్నారు? అమ్మ అన్నీ చూసుకుంటాం, బాగా అయిపోతావు, ఏం పర్వాలేదమ్మా అనుకున్నాను. అది తొక్కిసలాట ఏదైతే ఉందో, ఈ తొక్కిసలాట అనేది ఒకరిపై ఒకరు పడడం వలన ఒక్కసారిగా భక్తులందరూ కూడా వచ్చి పడిపోవడం వలన ఇలా జరిగింది అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అక్కడ పోలీసులు రద్దీ అనేది సుమారుగా గంటకు పైగా ఉంది. గంటకు పైగా ఆ లైన్ స్టార్టింగ్ దగ్గర నుంచి టెంపుల్ వరకు వెళ్ళడానికి సుమారు గంట సమయం పట్టిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే మనతో ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి, మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు ఆలయానికి? మాది ఇచ్చాపురం మండలం అండి, ధర్మపురం గ్రామం. అయితే మేము దర్శనానికి అనేసి వచ్చాము మొత్తము చాలామంది. అయితే దర్శనానికి వెళ్ళేటప్పుడు చాలా రద్దీగా ఉంది. మెట్ల పైన మేము ఉండేటప్పుడు డోర్స్ వేసారు. అక్కడ ఎటువంటి సిబ్బంది లేరు. ఎవరు ఎటుపక్క వెళ్తున్నారో అనేది తెలియదు. దర్శనం చేసుకుని ఎట్లా వెళ్ళి వస్తారో ఎట్లా వెళ్తున్నారో తెలియదు. డోర్స్ దగ్గరే వెళ్తామని డోర్స్ మూసేశారు. 10 నిమిషాల వరకు మూసేశారండి. ఈ లైన్ అనేది ఎంతవరకు ఉండేది మీరు వచ్చినప్పుడు? ఇప్పుడు హైవే రోడ్డు ఉంది కదా, అక్కడ నుండే గుడి వరకు ఉందండి. సుమారు ఎంత ఉంటుంది? పొడుగు ఎంత ఉంటుంది ఆ లైన్? పొడుగంతా మినిమం 1 కిలోమీటర్ అనుకోండి. కిలోమీటర్ ఉంటుంది, దానికన్నా కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంది కదా, అక్కడ నుండే ఉందండి వస్తున్నారు. అయితే అక్కడ పోలీసులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఆలయానికి సంబంధించిన? లేదు, ఎవరు లేరండి. అది లేకపోవడం వల్ల తొక్కిసలాట అయింది. సరే, తొక్కిసలాట జరిగింది, వాళ్ళు ఎవరూ లేరు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మీకైనా ఉంటుంది. తొక్కిసలాట జరిగినప్పుడు మీరేమైనా సరే, ఇక్కడ భక్తులు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండడం కానీ ఏమైనా జరిగింది? ఉంటామండి. మేము దర్శనానికి వెళ్తున్నాము, వాళ్ళు తలుపులు వేసే కన్నా ఇంకా రద్దీ అయిపోయింది. 10 నిమిషాల పాటు తలుపులు వేసే కన్నా చాలా రద్దీ అయిపోయింది. ఇటు మేము మెట్ల పైన ఉన్నాము, అటు భక్తులు దర్శనం చేసుకొని వస్తున్నారు, వాళ్ళు కూడా లోపల సైడ్ ఉన్నారు. ఒకేసారి తలుపులు తీయడం వల్ల వాళ్ళు మా పైన పడిపోయారు. అయితే దీనికి కారణం ఎవరు అంటారు? ఈ తొక్కిసలాట కారణం ఎవరిని బాధ్యత చేస్తారు? ఎవరినంటే మెయిన్ సిబ్బంది పెట్టుంటే బాగుండేది. గైడ్ చేసే వాళ్ళు అక్కడ ఉండుంటే చాలా బాగుండేదని అనుకుంటున్నాను. అది ఏదైతే ఉందో ఆ సిబ్బందిని సరిగా ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ సిబ్బందిని సరిగా దాన్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఇలా జరిగిందని అంటున్నారు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో బాధితులు చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ సుమారుగా 1 కిలోమీటర్ దూరం ఉంది, దర్శనం జరగడానికి 1 గంటకు పైగా సమయం పట్టింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంత గంటకు పైగా అంటే చాలా రేర్ టెంపుల్లోని మాత్రమే దర్శనానికి 1 గంటకు పైగా సమయం పడుతుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా భద్రత అనేది ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది భద్రత ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం వైఫల్యమైందా, లేకపోతే ఆలయాన్ని నిర్వహిస్తున్నటువంటి పాండా గారు వైఫల్యమయ్యారనేది పక్కన పెడితే ఖచ్చితంగా భద్రత లేకపోవడం అనేది ఇక్కడ ఖచ్చితంగా కారణం అనేది క్లియర్గా తెలుస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నాగరాజుతో సన్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.